నమస్కారం. టీశాట్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో మనకి ఈ పేపర్ 4 సెక్షన్ 3కి సంబంధించి టీశాట్ ద్వారా అనేక అంశాలను విస్తృతంగా విశ్లేషించడం జరిగింది, చర్చించడం జరిగింది. ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి ట్రెండ్లో ఆప్షన్ చాయిస్ తగ్గినందువల్ల అభ్యర్థులకి సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశం పైన తప్పనిసరిగా అవగాహన ఉండడమే కాకుండా ఆ అంశాలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి సదస్సులు కానీ, లేదా ప్రభుత్వాల యొక్క నిర్ణయాలు కానీ, ప్రభుత్వాల యొక్క విధానాలకు కానీ ఈసారి పరీక్షలో అధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ పరంపరలో పర్యావరణానికి సంబంధించి ముఖ్యంగా అంతర్జాతీయ సమాజాన్ని గత 2 దశాబ్దాలుగా విభిన్న రకాలుగా ప్రభావితం చేస్తున్నటువంటి పర్యావరణ సంక్షోభానికి సంబంధించినటువంటి సమస్య మీద అంతర్జాతీయ సదస్సులో అనేక సదస్సులు జరుగుతున్నాయి. సో ఆ సదస్సులో రీసెంట్గా 2022లో 2022 COP27 సదస్సు జరిగింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం ముఖ్యంగా అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఉండేటువంటి అనేక రకాల వివాదాలను పరిష్కరించడమే కాకుండా ఎస్పెషల్లీ పర్యావరణానికి సంబంధించి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి, పర్యావరణ కాలుష్యానికి సంబంధించి సో నిరంతరం సదస్సులు జరపడం, ఆ సదస్సుల్లో కొన్ని కీలకమైన తీర్మానాలు రూపొందించడం, వాటిని సభ్య దేశాలన్నీ కూడా తప్పనిసరిగా అమలు చేసే విధంగా ఆయా ప్రభుత్వాలు ప్రత్యేకంగా విధానాలు రూపొందించే విధంగా ఐక్యరాజ్య సమితి నిరంతరము ప్రయత్నిస్తూనే ఉంది. సో ఈ పరంపరలో ఎగ్జామ్స్లో జనరల్గా లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీద, అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉండేటువంటి టాపిక్స్ మీద జనరల్గా ప్రశ్న అడగడానికి అవకాశం. మనకి క్యోటో ప్రోటోకాల్ దానికంటే రీసెంట్గా జరిగినటువంటి COP27 సదస్సు చాలా రెలవెన్స్ కనబడుతుంటుంది. అంటే అనేక సదస్సులు జరిగి ఉంటాయి. ధరిత్రి సదస్సు, రియో సదస్సు గతంలో డిస్కస్ చేశాం, వాటిని అడగవచ్చు. లేదు అంటే రీసెంట్గా జరిగినటువంటి సదస్సును కూడా అడగవచ్చు. లేదు అంటే మొత్తం పర్యావరణానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిష్కార మార్గాలు ఏమిటి అని అడిగినప్పుడు మనం స్టాక్ హోమ్ డిక్లరేషన్ నుండి 1972లో స్టాక్ హోమ్ డిక్లరేషన్ మొదలుకొని 22 నాటికి, అంటే దాదాపు 50 సంవత్సరాల చరిత్ర చూస్తున్నాం. స్టాక్ హోమ్ డిక్లరేషన్ నుండి 2022 COP27 ఈజిప్ట్ సదస్సు వరకు చూస్తే దాదాపు 50 సంవత్సరాల కాలంలో అంతర్జాతీయంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జరిగినటువంటి పరిణామాలు ఏమిటి అనేది కూడా విశ్లేషించండి అని అంటే మనం స్టాక్ హోమ్ నుండి ఇప్పటి వరకు అనేక సదస్సుల్లో కీలకమైనటువంటి తీర్మానాలని క్రోనాలజీ ప్రకారము రాసేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఈ నేపథ్యంలో అభ్యర్థిని అంటే మనము ఒక టాపిక్ కేవలం ఒక సదస్సును అడిగేటువంటి దశ నుండి అనేక సదస్సుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన విశ్లేషణ అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది అవసరమైతే జనరల్ ఎస్సే లాంటి టాపిక్స్లో కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ COP27 సదస్సు గురించి కొంత అవగాహన ఉండాలి. సో ఏం చేశారు ఈ సదస్సులో అని చూస్తే ముఖ్యంగా వాతావరణ మార్పులతో మానవాళికి అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. సో వాటిని అధిగమించడం అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంగా రూపొందించుకొని COP27 సదస్సు జరిగింది. సో ఇది ప్రధానంగా ఏంటంటే వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్. సో దీనివల్ల మానవ మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థికంగా, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగంగా అనేక రకాలుగా అభివృద్ధి చెందినప్పటికీ బట్ పర్యావరణంలో జరుగుతున్నటువంటి పరిణామాలను లేదా వాటి ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి కానీ, దాన్ని తట్టుకునేటువంటి శక్తి కానీ లేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. కొత్తగా వస్తున్నటువంటి ఇప్పుడు కరోనా లాంటి వ్యాధుల విజృంభణ కానీ, అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి అనేక రకాల జీవ విపత్తులు ఏవైతున్నాయో వాటిని చూసినప్పుడు మనకి కేవలము ఆర్థికంగా, శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందితే సరిపోదు. ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి వాతావరణ మార్పుల వల్ల ముఖ్యంగా మానవుడు భవిష్యత్తులో అనేక రకాల ప్రమాదాలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది.
కాబట్టి మానవాళి మనుగడ కూడా ఒక్కోసారి ప్రశాంతంగా మారే అప్పటికే జీవ వైవిధ్యంలో అనేక జీవజాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి, భవిష్యత్తులో ముప్పును ఎదుర్కొనేటువంటి దశలో ఉన్నాయి. సో ఈ పరంపరలో చివరికి మానవాళి కూడా ఆ రెడ్ డేటా జాబితాలో చేరేటువంటి ప్రమాదం ఉంటుందా అనేటువంటి ఒక సందేహం తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో మరి వాతావరణ మార్పులను ఎట్లా నియంత్రించాలి, ఆ సవాళ్ళను ఎట్లా అధిగమించాలనేటువంటి అంశం మీద సుదీర్ఘంగా అంతర్జాతీయంగా చర్చించడం కోసమే ఈజిప్టులో COP27 సదస్సు జరిగిన సందర్భం ఉంది. సో దీంట్లో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల విభాగం ఆధ్వర్యంలోని COP సదస్సులు జరుగుతాయి. సో ఈ సదస్సు ప్రధానంగా ఈజిప్ట్లో ఉన్నటువంటి షర్మ్ ఎల్ షేక్ అనేటువంటి నగరంలో ఈ సదస్సు జరిగినటువంటి సందర్భం ఉంది. సో ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అంటే అది వెనకబడిన నైజీరియా మొదలుకొని ఉగాండా మొదలుకొని అమెరికా, కెనడా వరకు అన్ని దేశాలు కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొన్నటువంటి సందర్భం ఉంది. సో దీంట్లో ధనిక పేద అనేటువంటి తేడా కనబడతలేదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు ప్రభావితమవుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి సో ఐక్యరాజ్య సమితి ఆందోళన చెందుతున్నది. ఇక్కడ ప్రపంచ సమాజాన్ని, ప్రపంచ దేశాలను కాపాడుకోవాలంటే ఈ వాతావరణ సంక్షోభాన్ని మనం ఎదుర్కోవాలి. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొన్నటువంటి దేశాలను రక్షించాలి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సదస్సు జరిగింది. ఇప్పుడు మనం ఎగ్జామ్స్లో రాసేటప్పుడు కూడా ఒక సదస్సు యొక్క నేపథ్యం కూడా చూడాలి. ఎందుకు అంటే ఈ మెయిన్ ఎజెండా ఏమిటి, ప్రధానమైనటువంటి తీర్మానం ఏ అంశం గురించి ఉంది అని ఆ భావన మనం ఫస్ట్ పార్ట్లో రాసేటువంటి ప్రయత్నం చేయాలి. సో 1972లో స్టాక్హోమ్లో జరిగినటువంటి సదస్సు నేపథ్యము, ఈజిప్టులో COP27 సదస్సు యొక్క నేపథ్యాన్ని కనుక పరిశీలించినప్పుడు ప్రమాదం చాలా దగ్గరకి పొంచి ఉంది. ఇప్పుడు మరి అప్రమత్తంగా ఉండాలి, ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, మరింత అప్రమత్తంగా జాగ్రత్తగా సంక్షోభాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఒక మెసేజ్ దీనిలో స్పష్టంగా కనబడుతున్నది. సో దానికి కారణం ఏంటంటే మనం గతంలో అనేక సందర్భాల్లో అనేక తీర్మానాలు చేశాం. అవి కేవలం కాగితాలకి పరిమితం కావడము ఒక విచారకరమైన అంశం. సో అనేక సదస్సుల్లో కీలకమైన తీర్మానాలు చేశారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణ సంబంధించి ప్రతి దేశము ఏ విధంగా బాధ్యత వహించాలనేటువంటి విషయం పట్ల గతంలో అనేక అంతర్జాతీయ సదస్సుల్లో స్పష్టమైనటువంటి తీర్మానాలు చేశారు. బట్ ఆ తీర్మానాల ఆచరణకు నోచుకోకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం. సో అనేక రకాల వైఫల్యాలు ఎదుర్కొన్నారు. సో ఒక రకంగా వాటిని ఇంప్లిమెంట్ చేయలేదు అంటే అది వైఫల్యం కిందికి వస్తుంది. ఆ వైఫల్యాలను అధిగమించే విధంగా అంటే గతంలో మనం చేసినటువంటి తప్పిదాలు వాటిని మనం ఇంకా కొనసాగించకుండా వాటిని అధిగమించి మేలైనటువంటి కార్యాచరణను రూపొందించాలి. సో గతంలో జరిగినటువంటి పరిణామాలను మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి, వాటి నుంచి లెసన్స్ నేర్చుకోవాలి, ది బెస్ట్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద డిబేట్ ఏంటంటే పర్యావరణ సంక్షోభానికి ఎవరు కారకులు, పర్యావరణ సంక్షోభం యొక్క ప్రభావం ఎవరిపైన పడుతుంది అని చెప్పినప్పుడు సో అభివృద్ధి చెందిన దేశాలు ఒకవైపు, అభివృద్ధి చెందుతున్న వెనుకబడిన దేశాలు మరోవైపు దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుపుతున్నాయి. బట్ వాటిని ఆచరించే సందర్భంకి వచ్చినప్పుడు ఏ దేశానికి ఉండేటువంటి లిమిటేషన్స్, ఏ దేశానికి ఉండేటువంటి ఇబ్బందులు ఆ దేశము హైలైట్ చేసుకుంటూ పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో, విధానాలు ఏవైతున్నాయో వాటిని 100% అమలు చేయలేని పరిస్థితి నెలకొంటున్నది. కాబట్టి ఈ సదస్సులో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే వైఫల్యాలను అధిగమించి, గతంలో జరిగినటువంటి వైఫల్యాలను అధిగమించి వాటికి భిన్నంగా వాటికి సమస్యకు పరిష్కారం చూపించే విధంగా మేలైనటువంటి ఉన్నతమైనటువంటి ఆచరణకి దగ్గరగా ఉన్నటువంటి అందరికీ సమర్థనీయంగా ఉన్నటువంటి కార్యాచరణను రూపొందించి దాన్ని అమలు చేయాలనేటువంటి దీనిలో ప్రధానమైన అంశం. కాబట్టి పర్యావరణ ఉద్యమకారులు కూడా ఈ సదస్సు పట్ల చాలా అనేక రకాల ఆశలు పెట్టుకునే సందర్భం ఉంది. సో ఏం జరిగింది అని చూస్తే ఒకసారి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా గతంలో కూడా మనం డిస్కస్ చేసాం,
పర్యావరణ పరిరక్షణలో అడవులు చాలా కీలకమైనటువంటి సాధనాలు. సో ఇవి ప్రకృతి యొక్క సహజ ఊపిరితిత్తులు అని చెప్పాం. మొత్తం పర్యావరణం అంతా కూడా, లేదా సుస్థిరమైన పర్యావరణం అనే భావన అంతా కూడా అడవుల విస్తీర్ణం పైన ప్రత్యక్షంగా ఆధారపడింది. కాబట్టి ఫస్ట్ ఈ అడవులను సంరక్షించుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా దీంట్లో తీసుకోవడమే కాకుండా తీర ప్రాంత పరిరక్షణ ఇది ప్రధానమైనటువంటి మరొక అంశం. ఎందుకంటే ప్రపంచంలో భారతదేశంతో సహా అనేక దేశాలు సుదీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి సముద్రంలో జరిగేటువంటి అలజడులు, సముద్రంలో తలెత్తేటువంటి సంక్షోభాలు ఈ తీర ప్రాంత దేశాలపైన ప్రత్యక్షంగా పడుతుంది. కాబట్టి ఫస్ట్ తీర ప్రాంత పరిరక్షణ అనేది జరగాలి, తీర ప్రాంతంలో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఆపాలి అనేటువంటి సందర్భం. రెండోది మరొక అంశం ఏంటంటే కర్బన ఉద్గారాలను నియంత్రించాలి. సో ప్రపంచము చాలా వేగవంతంగా పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల వేగవంతంగా ముందుకు కొనసాగుతున్నది. సో ఈ తరుణంలో వాహనాల వినియోగం అనేది అనివార్యంగా మారింది. కాబట్టి ఇంధన వినియోగం పెరుగుతున్నది, శిలాజ ఇంధనాల వినియోగం మరింత పెరుగుతున్నది. దాని పర్యవసనం ఏంటంటే కర్బన ఉద్గారాలు ఎక్కువ మొత్తంలో విడుదలవుతున్నాయి. సో కాబట్టి ఈ మూడు అంశాలు అంటే అడవులను సంరక్షించుకోవడం, తీర ప్రాంతాలను పరిరక్షించుకోవడం, కర్బన ఉద్గారాలను నియంత్రించడం అనేటువంటి మూడు ప్రధానమైనటువంటి ఎజెండాలు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇవి మాత్రమే ప్రధానమైన ఎజెండాలుగా ఉన్నాయి. ఒక దేశము ఈ మూడు అంశాల పట్ల కనుక కమిట్మెంట్గా ఉంటే, ఒక చిత్తశుద్ధితో కనుక కలిగి ఉంటే తప్పనిసరిగా పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. సో నిజానికి ఈ 3 లక్ష్యాల నెరవేర్చడం కోసము ప్రపంచంలో ప్రతి దేశాలు కూడా లేదా ప్రతి ప్రభుత్వం కూడా తప్పనిసరిగా వీటిని మనం అమలు చేస్తామని చెప్పడం అనేది 1972 నుంచి మనం జరుగుతూనే ఉన్నది. భారతదేశం సహా ప్రపంచం మనం కూడా మొత్తం దేశ భూభాగంలో 33% అడవులు ఉండే విధంగా అది ప్రధానమైనటువంటి నిర్ణయం అని కేంద్ర ప్రభుత్వము అటవీ విధానాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క పర్యావరణ విధానంలో భాగంగా చెప్పారు. కానీ బట్ ఇక్కడ మనకి ఇప్పటికీ ఇది క్వశ్చన్ మార్క్గా ఉంది. 33% అడవులు అనేది కనబడని సందర్భం ఉంది. సో ప్రపంచ వేదికల్లో అనేక తీర్మానాలు చేస్తున్నాం. సో వాటికి తగ్గట్టుగా ప్రభుత్వాలు కూడా అనేక విధానాలు రూపొందించుకొని, అనేక చట్టాలను రూపొందించుకొని సో వాటిని సమర్థవంతంగా అమలు చేసేటువంటి సందర్భం ఉండాలి. కాకపోతే కేవలము చట్టాల రూపకల్పన, విధానాల రూపకల్పన వరకు దాదాపు అన్ని దేశాలు కూడా చాలా వరకు ముందుకు వస్తున్నాయి. కానీ ఆ రూపొందించినటువంటి చట్టాలు, ఆ విధానాలు అంటే పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి ఆ చట్టాలు, విధానాలను సమర్థవంతంగా అమలు చేసే సందర్భంలో అనేక రకాల పరిమితులు ఉంటున్నాయి, లిమిటేషన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు వీటిని కనుక ఖచ్చితంగా అమలు చేయాల్సి వస్తే కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలి అంటే పరిశ్రమలను నిలిపివేయాలనే సందర్భం కానీ, వాహనాల వినియోగాన్ని తగ్గించాలనే సందర్భం వచ్చినప్పుడు అభివృద్ధి అనేది తగ్గిపోతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది అనేటువంటి ఒక భావన తలెత్తుతున్నది. సో అందుకే మనకు చట్టాలను రూపొందించి, విధానాలను రూపొందించి అంతర్జాతీయ సమాజానికి పర్యావరణ పరిరక్షణలో ఆ దేశం భాగస్వాములు అవుతున్న విషయం చెప్తున్నప్పటికీ వాస్తవంలో వాటిని 100% అమలు చేసేటప్పుడు ప్రతి దేశానికి కూడా కొన్ని లిమిటేషన్స్ వస్తున్నాయి, కొన్ని పరిమితులు వస్తున్నాయి. సో అవి సహజంగా అక్కడ ఉండే స్థానిక పరిస్థితులను బట్టి చూస్తే అది కరెక్ట్ ఏమో, కానీ అంతర్జాతీయ సంక్షోభాన్ని పరిష్కరించాల్సి వచ్చినప్పుడు స్థానిక పరిస్థితులను మనం పరిగణలోకి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనేటువంటి ఒక వాదన పర్యావరణవేత్తలు స్పష్టంగా చెప్తున్నారు. సో ముఖ్యంగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ భూగోళంపై ఉన్న దేశాల్లో కొన్ని దేశాలు అభివృద్ధి కోసం భూగోళంని లేదా భూగోళం ఉండేటువంటి వనరులను విచక్షణ రహితంగా అవసరానికి మించి అంటే వేగంగా అభివృద్ధి చెందాలి, ప్రపంచంలో బలమైనటువంటి దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా పేరు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో విచక్షణ రహితంగా సహజ వనరులను వెలికి తీయడం, వాటిని దుర్వినియోగం చేయడం అనేది సర్వసాధారణంగా మారింది. ఈ పోటీ ప్రపంచంలో మనం ఒకరికంటే ఎక్కువ సంపాదించాలి, తొందరగా మనం
ధనవంతులు అయిపోవాలని మనుషులు ఎట్లయితే ప్రయత్నిస్తున్నారో ప్రపంచంలో దేశాలు కూడా తొందరగా మనం అన్ని దేశాల కంటే చాలా జీడిపి చాలా ఎక్కువ మొత్తంలో సంపాదించాలి, విలాసవంతమైన జీవితం గడపాలి, ఈ దేశాన్ని అందరూ ఒక అభివృద్ధి చెందిన దేశంగా నమూనాగా తీసుకోవాలి అనేటువంటి ఒక మానసికపరమైన భావన వల్ల అందుబాటులో ఉండేటువంటి సహజ వనరులను అధిక మొత్తంలో దుర్వినియోగం చేస్తున్న సందర్భం ఉంది. అంతేకాకుండా వీళ్ళు ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉండేటువంటి వనరులను కూడా ఆయా దేశాలకు తెచ్చుకొని వారు అభివృద్ధి చెందేటువంటి సందర్భం జరుగుతుంది. సో ప్రపంచ మానవాళి మనుగడ అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది. సో ఒక దేశము లేదా కొన్ని దేశాల యొక్క సంకుచితమైనటువంటి ధోరణి వల్ల మొత్తం ప్రపంచ మానవాళి యొక్క మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి సందర్భం ఉంది. సో జనరల్గా మనకి ఒక అంచనా ప్రకారం చూస్తే నిజానికి పర్యావరణం ఆరోగ్యంగా ఉందా లేదా, పర్యావరణం సమతుల్యంగా ఉందా లేదా అని చెప్పాలంటే అడవుల యొక్క స్థాయిని బట్టి మనం అంచనా వేయచ్చు. అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉంది అంటే టెంపరేచర్ ఉండాల్సినటువంటి స్థాయిలో ఉందా లేదా అని బట్టి ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఎట్లయితే నిర్ణయిస్తామో, మొత్తము ఆ సగటు భూగోళంలో 33% అడవులు ఉన్నాయంటే అక్కడ ఉండే వాతావరణం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. బట్ ఇక్కడ 33% లేకపోవడం అనేది ఒక సమస్య అయితే, ఉన్నటువంటి అడవులను అనేక విధాలుగా దుర్వినియోగపరచడం అనేది మరొక సమస్య. సో ఐక్యరాజ్య సమితి చేసినటువంటి అనేక రకాల అధ్యయనాలు, అనేక రకాల నివేదికల ప్రకారం చూస్తే ప్రతి సంవత్సరం సగటున దాదాపు 1,16,000 ఎకరాల విస్తీర్ణంలో ఉండేటువంటి అడవులు ధ్వంసం చేస్తున్నట్టు అంచనా వేశారు. ఇది అధికారికంగా గుర్తించినటువంటి భావన. కాబట్టి ఇంకా ప్రభుత్వం దృష్టిలోకి రాకుండా జరుగుతున్నటువంటి విధ్వంసం అనేది ఇంకెక్కువగా ఉంటుంది. కాబట్టి మనం 33% పెంచాలనేటువంటి ఎజెండా పక్కకు పోయి ఉన్నటువంటి అడవులను తగ్గించుకుంటూ పోతున్నటువంటి సందర్భం ఉన్నప్పుడు, ఇదే సమయంలో పర్యావరణంలోకి ప్రమాదకర స్థాయిలో కాలుష్యం విడుదలవుతున్నప్పుడు మనం ఏం సంకేతం వస్తున్నది అనేటువంటిది ఇందులో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈజిప్ట్ సదస్సులో వీటిపైన ప్రధానంగా చర్చించేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా పారిశ్రామికీకరణ చాలా వేగవంతంగా జరుగుతుంది. సో కాబట్టి పట్టణీకరణ వేగవంతం జరుగుతుంది. ఈ సందర్భంలో మనకు వ్యర్థ జలాల విడుదల అనేది అనివార్యంగా మారుతుంది. సో పారిశ్రామికీకరణ పట్టణీకరణను మనం ఆపలేము, అది అభివృద్ధికి సంకేతం కాబట్టి వాటిని ఆపడానికి రాదు. కానీ వాటి పర్యవసనం ఏదైతుందో, వాటి వల్ల జరిగేటువంటి నష్టం ఏదైతుందో దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆ పరిశ్రమలు, ఆ పట్టణాల నుంచి విడుదలయ్యేటువంటి వ్యర్థ జలాల్లో దాదాపు 80% డైరెక్ట్గా నదుల్లోకి అని లేదా సముద్రాల్లోకి విడుదల చేస్తున్న సందర్భం కనబడుతుందంటే, సో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. అంటే ఈ నదులు సముద్రాల్లో ఉండేటువంటి జీవ సంపద, మానవుడు నదుల్లో ఉండడు, సముద్రాల్లో ఉండడు కాబట్టి ఇంపాక్ట్ మానవుడిపైన పడకపోవచ్చు. కానీ భూమిపై కంటే కూడా అత్యధిక జీవ సంపద మనకు జలావరణంలో ఉంది, సముద్ర ఆవరణంలోనే ఎక్కువగా ఉంది. కాబట్టి మానవుడు విడుదల చేసేటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా విడుదలవుతున్నటువంటి ఈ వ్యర్థ జలాలు జలావరణంలో కనుక వెళ్తే అక్కడ ఉండేటువంటి జీవ సంపద అధిక మొత్తంలో విధ్వంసానికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యంగా చూస్తే మనకు ఈ విధ్వంసం ఏ స్థాయిలో ఉంది, ఒక గత శతాబ్దం నుంచి కనుక చూస్తే 100 సంవత్సరాల చరిత్ర కనుక చూస్తే వెట్లాండ్స్ అంటాం, చిత్తడి నేలలు కానీ లేదా పగడపు దిబ్బలు అంటాం, కోరల్ రీఫ్స్, ఇవి దాదాపు 50% వరకు అంతరించిపోయినాయి. అంతేకాకుండా వాయు కాలుష్యం గణనీయంగా పెరుగుతున్న సందర్భం ఉంది. ఇప్పుడు ఈ పగడపు దిబ్బలు అంటాం, కోరల్ రీఫ్స్, మీరు ఆస్ట్రేలియా లాంటిది చూస్తే గ్రేట్ బ్యారియర్ రీఫ్ అని చెప్తారు. సో ఇది నిజానికి ఆస్ట్రేలియా లాంటి దేశాలు సముద్రం మధ్యలో ఉన్నాయి. సో చుట్టూ సముద్రమే ఉంటుంది, ఎప్పుడు ఏ రకమైన ప్రమాదం పొంచి ఉంటుందో కూడా తెలియదు. అలాంటి సముద్రంలో ఉండేటువంటి ఈ నివాసాల చుట్టూ మనకి సహజ సిద్ధమైనటువంటి కాంక్రీట్ గోడలు లాంటి నిర్మాణాలు పగడపు దిబ్బలు. ఈ కోరల్ రీఫ్స్ సునామీ కానీ లేదా సముద్రపు ఆటుపోటులు, అలలు ఇలాంటి వాటిని ఎదిరించి ఆ ప్రాంతాలను, ఆ దేశాలను కాపాడుతున్న సందర్భం ఉంటుంది. సో ఇలాంటి ఈ కాలుష్యము, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 80% డైరెక్ట్గా కాలుష్యము, రసాయనాలు, ప్రమాదకరమైన రసాయనాలు
సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ పగడపు దిబ్బలు అదేవిధంగా చిత్తడి నేలలన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాలు ఉన్నవి అన్ని విధ్వంసానికి గురైన సందర్భం ఉంది. కాబట్టి ఆ దేశాలు మరింత ప్రమాదాన్ని ఎదుర్కొని, ఎందుకంటే ఇంతకుముందు చెప్పాము అడవులు కానీ తీర ప్రాంత దేశాలు అని చెప్పాను. సో ఇక్కడ తీర ప్రాంతము ఆ ప్రాంతాన్ని రక్షిస్తున్నటువంటి పగడపు దిబ్బలు అదృశ్యం కావడం అనేది ప్రమాదకరమైన సంకేతం. ఫలితంగా ఏం జరుగుతుందంటే ప్రకృతి సమతుల్యం క్షీణిస్తున్నది. సో బ్యాలెన్స్ దెబ్బతింటున్నది. మనం బ్యాలెన్స్గా ఉండాల్సింది బ్యాలెన్స్ కోల్పోతున్నాం. అంతేకాకుండా ఈ భూతాపం పెరుగుతున్నటువంటి భూతాపం గ్లోబల్ వార్మింగ్ వల్ల అనేక రకాల నష్టాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా తీవ్రమైనటువంటి ఎండ, దాని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో అడవుల్లో మంటలు చెలరేగడం, కార్చిచ్చులు, అట్లాగే సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు కానీ సముద్ర ఉష్ణోగ్రతలు కానీ పెరగదలం, ఫలితంగా కరువు కాటకాలు కానీ తుఫాన్లు కానీ, అంటే నార్మల్గా ఋతుపవనాలు అవి మేఘాలుగా, అంటే ఋతుపవనం నుంచి వర్షం రావడం, సముద్రం నుంచి మళ్ళీ ఆవిరైపోయి మేఘాలు ఏర్పడడం, ఇది సర్వసాధారణంగా జరగాల్సిన పరిణామాలు. బట్ ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల, శీతోష్ణ స్థితిలో మార్పుల వల్ల ఈ వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తమవుతున్న సందర్భం ఉంది. వేడి గాలులు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలను చాలా ఇబ్బందికరంగా ప్రభావితం చేస్తున్న సందర్భం ఉంది. ఒకవేళ కనుక ఇదే పరిస్థితి కొనసాగితే మనకి అంటే మనకు చాలా సందర్భాల్లో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ భూతాపం కనుక మరో 0.5 డిగ్రీల వరకు కనుక పెరిగితే ప్రకృతి వైపరీత్యాల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంటుందనేది అనేక సందర్భాల్లో వెల్లడైన విషయం ఉంది. ప్యారిస్ ఒప్పందం దానిలో తీసుకున్నటువంటి అనేక తీర్మానాలు అవి వాటిని అమలు చేసేటువంటి సందర్భము, ఆ కార్యాచరణలో ప్రపంచ దేశాలు కూడా ఏ స్థాయిలో ఫలితాలు సాధించాయనేటువంటి అంశము ఒక వివాదాస్పదంగా మారింది. కాబట్టి దాని మీద స్పష్టత తీసుకురావాలి. ప్యారిస్ ఒప్పందంలో స్పష్టంగా అనేక రకాల తీర్మానాలు చేశారు. ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశారు. సో కమిట్మెంట్గా ఫిక్స్డ్ టైం లోపల ఆ టార్గెట్స్ని రీచ్ కావాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. బట్ అవి ఎంతవరకు సక్సెస్ అయినారు అనేది రివ్యూ చేయడం కోసం, సమీక్షించుకోవడం కోసము ఈ COP27 సదస్సు జరిగిన సందర్భం ఉంది. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఈ శిలాజ ఇంధనాల యొక్క వినియోగం అనేది మితిమీరుతున్నది, చాలా ప్రమాదకర స్థాయిలో కనబడుతుంది. సో కాబట్టి ఫలితంగా డీజిల్, పెట్రోల్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తున్నారు. కాబట్టి భూతాపం అనేది, గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగి వాతావరణ మార్పులు అనేది సర్వసాధారణంగా కనబడుతున్న సందర్భం ఉంది. ముఖ్యంగా శిలాజ ఇంధనాల ఉత్పాదకాలు ఏవైతున్నాయో వాటిపై పెట్టుబడుల ఉపశమనం సంబంధించి 29 దేశాలు మాత్రమే ముందుకు వచ్చినాయి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్, మనం పెట్టుబడుల ఉపసంహర అనేటువంటి పదం ఇంతకుముందు 1991 ఎకనామిక్ రీఫార్మ్స్ అప్పుడు చదువుతుంటాం. సో అక్కడ నుంచి పెట్టుబడిని విత్డ్రా చేసుకోవడం అంటే ఇండైరెక్ట్గా దాని వినియోగాన్ని తగ్గించుకోవడం. శిలాజ ఇంధనాలపైన వాటి వినియోగాన్ని తగ్గించుకునేటువంటి అంశంపైన ప్రపంచంలో ఇంకా అనేక దేశాలు సరైనటువంటి నిర్ణయం తీసుకోవటం లేదు అనేటువంటిది ఒక విమర్శ జరుగుతున్నది. ముఖ్యంగా ఇప్పటికి కూడా మనకి బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు కావచ్చు, లేదా చమురు నిల్వలపై ఎక్కువగా ఆధారపడిన దేశాలు ఏవైతున్నాయో అవి ప్రస్తుతము ఆర్థిక వనరులను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అంటే చమురు నిల్వలపై ఆధారపడినటువంటి దేశాలు, ఇప్పుడు భారతదేశం లాంటి దేశాలు ఆర్థిక వనరులను బలోపేతం చేసుకోవాలి అంటే మళ్ళీ జీడిపిని పెంచుకోవాలి, చమురు ధరలు అంటే అది విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువ మొత్తంలో చెల్లించాలి. ఒక సైకిల్ లాగా, అంటే థర్మల్ విద్యుత్తును అధిక మొత్తంలో ఉపయోగించుకోవడమే కాకుండా చమురు దిగుమతిని చేసుకోవాలి, లేదా చమురు నిల్వలను ఎక్కువగా ఉపయోగించుకొని జీడిపిని పెంచుకోవాలనే సందర్భాల్లో ఎకానమీని వేగవంతం చేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఇంధనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దానివల్ల కాలుష్యం ఎక్కువగా విడుదలవుతున్నది. సో ఈ నేపథ్యంలో దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి, ఆల్టర్నేట్ ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే సౌర విద్యుత్తు, అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఇలాంటి ప్రత్యామ్నాయ విధానాలపైన తగినంత దృష్టి సారించడం లేదు అనేటువంటిది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. అంటే ఇప్పటికీ కూడా ఇంత తీవ్రంగా సంక్షోభం నెలకొన్న సందర్భంలో కూడా మళ్ళీ థర్మల్ విద్యుత్ పైన ఆధారపడుతున్నారు, చమురు పైనే ఆధారపడి, డీజిల్ పెట్రోల్ పైన ఆధారపడి ఆర్థిక వ్యవస్థను కొనసాగిస్తున్నారు తప్ప
వీటికి ప్రత్యామ్నాయంగా మనకి విస్తృత స్థాయిలో అందుబాటులో ఉండేటువంటి వ్యవస్థలు ఏవైతున్నాయో సౌర విద్యుత్తును మనం వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలి, ఈ వైఖరి మారాలి అనేటువంటిది ఈజిప్ట్ సదస్సులో ప్రధానంగా చర్చించారు. సో ముఖ్యంగా ఏం చేయాలి అనేటువంటి సందర్భం వస్తే ఈ పరిమితంగా ఉండేటువంటి వనరులను తక్కువగా వినియోగించుకోవాలి, మరింత జాగ్రత్తగా వినియోగిస్తూ ప్రకృతిలో ఉండేటువంటి సహజమైన వనరులను కానీ లేదా ప్రకృతి వ్యవస్థలను కానీ కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి. సో నిజానికి ఈ ప్రయత్నం చేస్తున్నది వెనుకబడిన దేశాలు చేస్తున్నాయి, నిరుపేద దేశాలు ఎక్కువగా చేస్తున్నాయి తప్ప అభివృద్ధి చెందిన దేశాలు ఆశించిన మేరకు స్పందించడం లేదు. కాలుష్యం విడుదల చేయకపోయినా పర్యావరణాన్ని కాపాడుకుంటున్నటువంటి దేశాలు ఒకవైపు ఉంటే, కాలుష్యాన్ని ఎక్కువ మొత్తం విడుదల చేస్తూ పర్యావరణాన్ని పట్టించుకోకున్నటువంటి దేశాలు మరోవైపు ఉన్నటువంటి సందర్భం ఉంది. బట్ ఇక్కడ అందరూ కలిసి చేయాల్సినటువంటి పనిలో ఎవరో డ్యామేజ్ చేస్తున్నటువంటి దేశాలు, విధ్వంసం చేస్తున్న దేశాలు అవిని వాటి యొక్క పాత్ర పోషించకుండా కాపాడుకునేటువంటి సందర్భం చేయకుండా మరి వదిలేయడం ద్వారా పేద దేశాలే అనేక విధాలుగా నష్టపోతున్న సందర్భం ఉంది. కాబట్టి ఈ సవాళ్ళను అధిగమించడం కోసం ప్రపంచ దేశాలు సౌర విద్యుత్ పైన కానీ లేదా పవన విద్యుత్ పైన, ఇవి మనకు భారతదేశానికి చాలా అనుకూలమైనటువంటి విద్యుత్తు, అంటే సౌర విద్యుత్తు. కాబట్టి అది మనకు బాగా భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నటువంటి దేశాల్లో సౌర విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అలాంటి దేశాలన్నా దీనిపైన దృష్టి పెట్టాలి అని చెప్పడం. సో వీటి ఉత్పత్తి పైన ప్రధానంగా భారతదేశానికి కనుక మనం సంబంధించిన విషయాన్ని చూస్తే అడవుల పెంపకం కావచ్చు, అట్లాగే వాతావరణ మార్పుల నియంత్రణకు సంబంధించి ప్రణాళికలను రూపొందించడం, అదేవిధంగా నిర్దిష్టమైన కార్యాచరణను రూపొందించడం, అట్లాగే వాటికి అవసరానికి ఆ కార్యాచరణ అమలు చేయడానికి అవసరమైనటువంటి విధంగా నిధులను కేటాయించడం. సో దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత సమన్వయం ఉండటం అనేది చాలా కీలకమైన అంశంగా గుర్తుపెట్టుకోవాలి. దేశవ్యాప్తంగా ఒకసారి కనుక పరిశీలిస్తే జిల్లా స్థాయి నుంచి రాష్ట్రాల స్థాయి వరకు కూడా వాతావరణ మార్పులకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. అంటే జనరల్గా ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో తీర్మానాలు జరుగుతున్నాయి, బట్ అవి అమలు చేయాల్సినటువంటి ప్లేసెస్ మాత్రము జిల్లా కానీ లేదా రాష్ట్ర స్థాయిలో ఉండాలి, అంటే దగ్గరగా. సో ఈజిప్ట్ సదస్సులో కూడా చేసింది ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి ఒక నినాదం, అది రియల్గా ఎక్కడ ఇంప్లిమెంట్ జరుగుతుంది అంటే అది రాష్ట్రాల స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో అమలు జరుగుతుంది. కాబట్టి ఈ స్థాయిలో ప్రణాళికల రూపకల్పన జరగాలి. ముఖ్యంగా రాష్ట్రాల్లో తీర ప్రాంతం లేదా చిత్తడి నేలలు, మడ అడవులు, మ్యాంగ్రూవ్స్ అంటాం, ఇట్లాంటి సున్నితమైనటువంటి పర్యావరణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించేటువంటి చర్యలను వేగవంతం చేయాలి. అట్లాగే జాతీయ అంతర్జాతీయ వేదికలపై రూపొందినటువంటి పర్యావరణ స్పృహ ఏదైతుందో అది భారతదేశంలో క్షేత్రస్థాయిలో ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. అంటే ఈజిప్ట్లో జరిగినటువంటి ఈ సదస్సు, అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అక్కడ పర్యావరణం పట్ల కలిగినటువంటి స్పృహ భారతదేశంలో క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో రిఫ్లెక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాతావరణ మార్పులు ఎందుకు వస్తున్నాయి అంటే గ్లోబల్ వార్మింగ్. సో దాన్ని నియంత్రించడం కోసం 2015లో అంటే 1990s నుంచి వేగవంతంగా చర్యలు చేపట్టారు, బట్ వాటి ఫలితాలు రాలేదు. బట్ అట్లీస్ట్ 2015లో ప్యారిస్ వేదికగా జరిగినటువంటి సదస్సులో ఒక అంగీకారం కుదిరింది, బట్ అమలు మాత్రము అది ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి దాన్ని తప్పనిసరిగా కొనసాగించాలనేటువంటి ప్రధాన అంశం. ఈ దాంట్లో చైనా, అమెరికా, ఐరోపా లాంటి దేశాలు కర్బన ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్నాయి. సో ఆల్మోస్ట్ 2050 నాటికి వీటి సగటు భూతాపం పెరుగుదల అనేది దాదాపు 2 డిగ్రీ సెల్సియస్కు మించకుండా నియంత్రిస్తామంటూ 196 దేశాలు ప్యారిస్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. కానీ 2015 నుంచి ఇప్పటివరకు ప్రోగ్రెస్ ఏంటంటే క్వశ్చన్ మార్కుగా మీరిన సందర్భం ఉంది. కాబట్టి దీన్ని ఒకసారి మళ్ళీ సమీక్షించేటువంటి ప్రయత్నం చేశారు. 2030 నాటికి 50%, 2050 నాటికి 100% కర్బన ఉద్గారాలను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి చేస్తామని ఈ దేశాలు హామీ ఇచ్చాయి, బట్ ఈ హామీ ఎంతవరకు నెరవేరుతుందనేటువంటిది ఇప్పుడు మనకు ప్రశ్నార్థకంగా మారింది. సో ప్రజలు దీనిలో భాగంగా ప్రజలను కూడా భాగస్వాములు చేశారు. ముఖ్యంగా ఆహార భద్రత,
ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలను కూడా ప్రజల కోణంలో వాటిని పరిగణలోకి తీసుకుంటూ రూపొందించాలని చెప్పారు. అట్లాగే శాస్త్ర సాంకేతిక పరమైన పరిజ్ఞానం కానీ లేదా ఇతర అవసరాలకు సంబంధించి ఖర్చు చేసేటప్పుడు ముఖ్యంగా పేద దేశాలు లేదా వర్తమాన దేశాలకు ప్రతి సంవత్సరము కొంత మొత్తంలో ఈ సంపన్న దేశాలు లేదా అభివృద్ధి చెందిన దేశాలు నిధులను కేటాయించడానికి కూడా ముందుకు వచ్చిన సందర్భం ఉంది. అట్లాగే ఈ 5 సంవత్సరాలకు ఒకసారి వివిధ దేశాలు సాధించినటువంటి ప్రగతిని కూడా సమీక్షించుకుంటూ మళ్ళీ దానిలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ మళ్ళీ సమర్థవంతంగా వాటిని అమలు చేసే ప్రయత్నం చేయడం. అట్లాగే బ్రిటన్లో జరిగినటువంటి కాప్ సదస్సులో దీర్ఘకాలికమైనటువంటి ఆర్థిక సహకారాన్ని రెట్టింపు చేస్తామని సంపన్న దేశాలు మరోసారి హామీ ఇచ్చినాయి. బట్ ప్యారిస్ ఒప్పందం అమలు విషయానికి వచ్చేసరికి మరి లోతుగా చర్చించలేదనే స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆ ప్యారిస్ ఒప్పందాన్ని బ్రిటన్లో జరిగినటువంటి కాప్ సదస్సులో తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిజానికి మనము ఒక కేస్ స్టడీగా తీసుకున్నప్పుడు ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఇక్కడ అంతర్జాతీయ సదస్సులో గతంలో జరిగినటువంటి తీర్మానాలను కూడా కొన్నిసార్లు ప్రస్తావించాల్సి వస్తుంది. అట్లాగే ఎస్పెషల్లీ ప్యారిస్ ఒప్పందంలో చేసినటువంటి తీర్మానాలు ఏవైతున్నాయో వాటిని మనం ప్రధానంగా చర్చించాల్సిన సందర్భం ఉంది. సో ఈజిప్ట్ సదస్సు నేపథ్యము, అట్లాగే ఈజిప్ట్ సదస్సు ప్రధానంగా ఏ అంశం చుట్టూ తిరిగింది లేదా ఏ అంశానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు అన్నప్పుడు ప్యారిస్ ఒప్పందం దాన్ని అనేక దేశాలు మనకి హామీ ఇచ్చినప్పటికీ, ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీని అవి నిలబెట్టుకోలేకపోయినాయి. సో ఆ ఒప్పందాన్ని లేదా దానిలో వచ్చిన తీర్మానాలను పూర్తి స్థాయిలో వాళ్ళు అమలు చేయలేకపోయినారు. కాబట్టి ఇక్కడ ఈజిప్ట్ సదస్సులో ప్రధానంగా చర్చించిన అంశం ఏంటంటే ప్యారిస్ ఒప్పందాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు. సో ఇలా చెప్పుకుంటూ మనము లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు మనకు అంతర్జాతీయంగా అనేక రకాల తీర్మానాలు ఉంటాయి. ఒక సదస్సు గురించి రాసేటప్పుడు కేవలం ఆ సదస్సులో తీసుకున్నటువంటి అంశాలే కాకుండా ఆ సదస్సు కంటే ముందు జరిగినటువంటి అనేక సదస్సుల్లో రూపొందించిన తీర్మానాలు, వాటి అమలు జరుగుతున్నటువంటి తీరు ఏదైతుందో వాటిని కూడా మనం రాయాల్సి వస్తుంది. అంటే గతంలో జరిగినటువంటి వాటిని సమీక్షించుకుంటూ ప్రతిసారి సదస్సులు నిర్వహిస్తూ పోతున్నారు. బట్ లాస్ట్కి వచ్చేసరికి ప్రతి సదస్సు ఇంకొక సదస్సుకు మళ్ళీ రివ్యూ చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది తప్ప ఆ సదస్సు ఇంకొక సదస్సుకు అవకాశం ఇవ్వకుండా ఆ తీర్మానాలు పూర్తి స్థాయిలో అమలు జరిగేటువంటి అవకాశం లేకపోవడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నది. ఇప్పుడు ప్యారిస్ సదస్సులో కొత్తగా నిర్ణయాలు ఏం తీసుకోలేదు వాస్తవానికి. అంటే మనకి గతంలో అనేక సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు అమలు జరిగినాయని సమీక్షించే ప్రయత్నం చేశారు. నిజానికి ఇది ఒక అంతర్జాతీయ సమస్య అన్నప్పుడు అంతర్జాతీయంగా అన్ని దేశాలు బాధ్యతాయుతంగా కనుక వ్యవహరించి ఉండుంటే మనకి సమీక్షించాల్సిన అవసరం లేదు. దీంట్లో ప్రధానంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రపంచ దేశాలందరిపైన ఉంది. కానీ ఈ పర్యావరణ సంక్షోభానికి కారణమవుతున్నటువంటి దేశాలు మాత్రమే ఈ సదస్సు తీర్మానాలను పక్కకు పెడుతున్నాయి. మిగతా వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి వర్తమాన దేశాలు మాత్రం చాలా వరకు వాటి అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న వర్తమాన దేశాల్లో మనకి గ్రీన్ ఇండియా మిషన్ తీసుకొచ్చినాం. యుద్ధ ప్రాతిపదికన అడవుల పెంపకం కావచ్చు, జీవ వైవిధ్య సంరక్షణ కావచ్చు, అంటే పర్యావరణానికి సంబంధించి అంతర్జాతీయంగా రూపొందించినటువంటి విధానాలు, తీర్మానాలు, చట్టాలు వాటన్నింటినీ కూడా భారత ప్రభుత్వము ప్రత్యేక చట్టాల ద్వారా, ప్రత్యేక విధానాల ద్వారా వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇట్లాంటివి వచ్చినప్పుడు చివరికి ఎగ్జామ్స్ టీఎస్పీఎస్సీకి సంబంధించి కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించింది కూడా కొంత దీనిలో రాసే ప్రయత్నం చేయాలి. తెలంగాణకు హరితహారం అనేటువంటి కార్యక్రమం అమలు జరుగుతుంది. ఒక ప్రజా ఉద్యమంగా ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణాన్ని పరిరక్షించుకునేటువంటి ప్రభుత్వ వ్యూహంగా మారింది ఇది యాక్చువల్గా. సో ఇది తప్పనిసరిగా ఇప్పుడు మీరు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఇలా ఏ కార్యక్రమాలు తీసుకున్నా కానీ నర్సరీల నిర్మాణం ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి, ప్రతి మున్సిపాలిటీకి నర్సరీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనేటువంటి సందర్భం వచ్చింది. ప్రతి సంవత్సరము అభివృద్ధిలో భాగంగా మొక్కల పెంపకం అనేటువంటి అంశాన్ని
ప్రధాన ఎజెండా అంశంగా చేర్చారు. సో ఇదంతా కూడా అంటే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి దాంట్లో అడవులకు సంబంధించినటువంటి పెంపుదల విషయంలో మనము రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చేపడుతున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో వాటిని కూడా మనం రాసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ అంటే ఒకసారి ఇప్పుడు ఎక్కడ కాప్ 27 ఈజిప్టు 2022 సదస్సు అని అక్కడ మొదలుపెట్టి మనం ఏదో అంతర్జాతీయంగా అక్కడ సదస్సులో ఒక తీర్మానం చేశారు, ఈ తీర్మానంలో ఈ అంశాలు అని చెప్పి అట్లా అబ్రప్ట్గా వైండ్ చేయకుండా లాజికల్ ఎండ్లోకి తీసుకురావాలి. ఇప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు కూడా అభ్యర్థి ఒక దారంలాగా దాన్ని లాగుతూ తీసుకురావాలి. అంటే ఇక్కడ ఈజిప్టు, ఇక్కడ తెలంగాణ, సో ఈ మధ్యలో జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఇందాక ఈ సదస్సులో మనకి ఒక కీలకమైన ఒక సందర్భం క్లూ ఇచ్చాడు మనకు. నిజానికి అంతర్జాతీయ వేదికల్లో జరుగుతున్నట్టు తీర్మానాలన్నీ కూడా నిజానికి అమలు జరిగేటువంటి ప్లేస్ ఎక్కడ ఉంది అని అంటే అవి జిల్లా స్థాయిలో లేదా రాష్ట్రాల స్థాయిలో ప్రణాళికలు రూపొందించి అమలు జరగాలని చెప్పారు. మరి ఇప్పుడు ఇక్కడ మనం అది చెప్పారు కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి నేపథ్యాన్ని కూడా మనం ఇందులో రాసేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అడవులకు సంబంధించి అడవుల సంరక్షణకు సంబంధించి చేపడుతున్నటువంటి చర్యలు కానీ లేదా తెలంగాణకు సంబంధించినటువంటి హరితహారం కార్యక్రమం ఏదైతుందో దాన్ని కూడా మనం ఇందులో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఈ సదస్సులో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలోనే ప్రణాళికల రూపకల్పన జరగాలి అనేటువంటి సందర్భం చెప్పాడు కాబట్టి దానికి సజీవ సాక్ష్యం తెలంగాణ ప్రభుత్వం విధానం అనేటువంటి దీంట్లో మనం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.